మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా కాశీనాయన మండలం జ్యోతి క్షేత్రంలోని అవధూత కాశీనాయన పరిసర ప్రాంతాలలో కొన్ని కట్టడాలను కూడక ఫారెస్ట్ అధికారులు కూల్చివేశారు. అసలు ఎందుకు కూల్చివేశారు ఏంటనే అంశాలపైన కూడక గతంలో సుమన్ టీవీ అక్కడికెళ్ళింది. సుమన్ టీవీ కూడక ఏదైతే విజువల్స్‌లో కూడా చూపించాం. మనం అక్కడ కూడక అనేక మంది అధికారులతో కూడా మాట్లాడించాం. తర్వాత పీఠాధిపతులతో కూడా మాట్లాడాం. అంటే అవధూత కాశీనాయన గారికి సంబంధించిన డబ్బుతోనే ఇదంతా కూడక కట్టారు. అంటే ఇక్కడ కూల్చివేసిన తర్వాత కూడక మొట్టమొదటిగా కూడక అక్కడ అందరూ కూడక వెళ్లారు. ఆ రాజకీయ నాయకులు కూడక అక్కడికొచ్చారు. వారు చూశారు. అందరూ కూడక బాధపడ్డారు. అంటే ఇలా కూల్చివేయడం చాలా ఘోరం అని చెప్పేసన్నారు. అంటే మొదటిగా కూడక ఇక్కడ బద్వేలుకు సంబంధించి బద్వేలు ప్రాంతంలో ఉన్నటువంటి సమన్వయకర్త రితీష్ రెడ్డి గారు కూడక అక్కడికెళ్లారు. వారి ఇక్కడ లోకల్ నాయకులతో కూడక కలిసి అందరూ కూడక అక్కడికెళ్లి ఆ రితీష్ రెడ్డి గారు కూడక చూశారు, పరిశీలించారు. ఇక్కడ కూల్చివేయడం కూడా చాలా బాధాకరం అని కూడక రితీష్ రెడ్డి గారు కూడక ప్రెస్ మీట్‌లో కూడక తెలియజేశారు. అంటే అసలు ఎందుకు కూల్చివేశారు ఏంటని కూడక రితీష్ రెడ్డి గారు కూడక అధికారులతో కూడా మాట్లాడారు. తన వంతు కూడక తను సహాయం చేశారు. అంటే వారు కూడక ఇవన్నీ కూడక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కూడక నారా లోకేష్ గారు కూడక దీనిపైన స్పందించారు. ఏదైతే అసెంబ్లీ జరిగే సమయంలో కూడక ఏదైతే దేవాలయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే కూడక మరికొంతమంది ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి గారు మరి ఇంకా కూడక చాలా మంది ఎమ్మెల్యేలు కూడక కాశీనాయన మండలంలోని ఏదైతే జ్యోతి క్షేత్రంలోని కాశీనాయన పరిసర ప్రాంతాల్లో కూడక కూల్చివేయడం చాలా బాధాకరం అని చెప్పేసని కూడక వారు అన్నారు. ఇదంతా కూడక నారా లోకేష్ గారు కూడక దీనిపైన కూడక సీరియస్ అయ్యి అధికారులతో కూడక ఎప్పటికప్పుడు కూడక మానిటరింగ్ చేశారు. వాళ్ళతో కూడక అధికారులతో కూడా మాట్లాడారు. లోకేష్ టీం నుంచి ఒక వ్యక్తి వచ్చారు. ఖాదీ వస్త్ర బోర్డు చైర్మన్ కేకే చౌదరి గారు కూడక ఇక్కడికి వచ్చారు. వారు ఇక్కడ పరిశీలించారు. ఇక్కడ కూల్చివేసిన భవనాలన్నీ కూడా వారు చూశారు. చూసిన తర్వాత కూడక ఇవన్నీ కూడా నారా లోకేష్ గారికి కూడక చెప్పారు. నారా లోకేష్ గారు కూడక చెప్పిన వెంటనే కూడక తను చెప్పారు. వారి బృందానికి కూడా చెప్పారు. ఏదైతే కేకే చౌదరి గారికి కూడక ఆదేశాలు ఇచ్చారు. మీరు అక్కడ దగ్గర ఉండి కూడక ఏమేం పగలగొట్టారు ఏంటి అనే విషయాలపైన కూడక అక్కడ ఉన్నటువంటి అర్చకులతో కూడా మీరు మాట్లాడండి. మాట్లాడి ఏం జరిగింది ఏంటని కూడా నాతో మాట్లాడించండి. నేను కూడా మాట్లాడతానని చెప్పి స్వయంగా కూడక నారా లోకేష్ గారితోని అర్చకులు కూడక మాట్లాడారు. అంటే ఇదంతా కూడా అర్చకులతో మాట్లాడడం ఇదంతా కూడక మొదటిగా కూడక మనము ఏదైతే బద్వేల్ నియోజకవర్గంలో కూడక ఒకటే మనం కూడక ఇప్పుడు ఆనందం వ్యక్తం చేయాలి. అంటే ఏదైతే సమన్వయకర్త రితీష్ రెడ్డి గారు కూడక ఇదంతా తన కృషి చేసి ఇదంతా కూడక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన వెంటనే కూడక ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అధికారుల పైన కూడక కొంతవరకు సీరియస్ అయ్యి ఏదైతే పగలగొట్టినటువంటి ఏదైతే కూల్చివేశారో అక్కడ పరిసర ప్రాంతాల్లో అవన్నీ కూడక నారా లోకేష్ గారు ఒకటి చెప్పారు. ఏదైతే సమన్వయకర్త రితీష్ రెడ్డికి కానీ ఏదైతే కేకే చౌదరి వాళ్ళ టీముకి కానీ ఇక్కడ దేవాలయంలో ఉండేటటువంటి అర్చకులకు కానీ అందరికీ కూడా చెప్పారు. ఏవైతే పగలగొట్టారో అవన్నీ కూడా త్వరగా తన సొంత నిధులతోనే నా సొంత నిధులు అంటే నారా లోకేష్ గారికి సంబంధించిన సొంత నిధులతోనే కూడక పనులన్నీ కూడక త్వరగా అతి త్వరలో కూడక పనులు పూర్తి చేయండి అని చెప్పేసని కూడక వారు చెప్పారు. చెప్పిన వెంటనే కూడా ఏదైతే నిర్మాణాలు పగలగొట్టారో అవన్నీ కూడా ఇప్పటి వరకు కూడక దాదాపు అన్నీ కూడక పూర్తి అవుతున్న పరిస్థితి. జ్యోతి క్షేత్రంలో ఉన్నటువంటి అవధూత కాశీనాయన భక్తులకు కూడక ఒక సంతోషకరమైన వార్త, ఒక అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్‌గా కూడక నారా లోకేష్ గారు ఒకటి చెప్పడం జరిగింది. ఏంటంటే ఏదైతే 12 ఎకరాల భూమిని కూడక వారు కేంద్రంతో కూడా మాట్లాడి 12 ఎకరాల భూమిని కూడా కేటాయించామని చెప్పేసని కూడక ఇటీవలే కూడక మనం చూసాం. మనకు రావడం కూడా జరిగింది. అందరూ కూడక తెలిసింది. అందరికీ కూడక ఇంకా చాలా మందికి కూడక తెలియాల్సిన వాళ్ళు కూడక ఇవన్నీ కూడక చాలా వరకు తెలుసుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ ఇలా ఉండేలాగానే కాశీనాయన మండల ప్రజలు కూడక థ్యాంక్ యూ నారా లోకేష్ గారు అని చెప్పేసని కూడక ఒక బ్యానర్‌ను రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి కూడక వారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిన మంత్రులకు గానీ, తర్వాత ఎమ్మెల్యేలకు గానీ అందరికీ కూడక పాలాభిషేకం వారి పటాలకు కూడక పాలాభిషేకాలు కూడా చేశారు. చేసి థ్యాంక్ యూ నారా లోకేష్ గారు అని చెప్పేసన్నారు. భక్తులు కూడక ఆనందం వ్యక్తం చేశారు. మళ్ళా కూడక జ్యోతి క్షేత్రానికి బస్సు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి జరగడం పట్ల కూడక ప్రభుత్వం ఇలాంటి చాలా వరకు కూడక దీనిపైన కూడా సీరియస్‌గా తీసుకొని బస్సును ఏర్పాటు చేశారు. ఈ నిర్మాణాలన్నీ కూడక పూర్తి చేస్తున్నారు అని చెప్పేసన్నారు. అంటే ఇప్పటికైనా కూడక ఇలాంటి ఇంకా ఏమన్నా అక్కడ ఇంకా ప్రభుత్వం ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏదైనా జ్యోతి క్షేత్రంలో చేస్తుందా? లేదంటే నారా లోకేష్ గారి తమ సొంత నిధులతో కూడక ఇంకా ఏమన్నా కొన్ని కూడక చుట్టుపక్కల కూడక ఏమన్నా కట్టించే ప్రయత్నం చేస్తారా అనేది కూడక చూడాలి.